ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా. కర్నూలుకు తూర్పు దిశలో 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మట్టానికి 458 మీటర్ల ఎత్తున కొండపై వెలసిన అతి పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రమే మన శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, 18 శక్తి పీఠాలలో 6వది మరియు 10 భాస్కర క్షేత్రాలలో శ్రీశైలం 6వది. శ్రీశైల దేవాలయంలో ప్రధానంగా ఆలయాలైన మల్లికార్జున మరియు భ్రమరాంబిక వేరువేరుగా నిర్మించబడ్డాయి. ఇంకా ఆలయంలో ప్రత్యేక ఆలయాలు, స్తంభాలతో కూడిన ఉప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మొత్తం దేవాలయాన్ని చుట్టూ బలిష్టమైన రాళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారాన్ని నిర్మించారు. ప్రాకారానికి ముఖ్యంగా 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న ద్వారం మహాద్వారం. ఆలయ పరిసరాల్లో నంది మండపం, వీరసురవ మండపం, మల్లికార్జున ఆలయం, భ్రమరాంబాలయం అన్ని తూర్పు నుండి పడమరకు వరుసగా ఉన్నాయి. రుద్ర మల్లికార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనారీశ్వర, వీరభద్ర, ఉమామహేశ్వర దేవాలయం, పాండవులు ప్రతిష్ఠించిన నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. స్కంద పురాణంలో శ్రీశైలం ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఉంది. కృతయుగంలో శిలాదుడు సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ ఋషి తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై పర్వతానందీశ్వర అనే 2 పుత్రులను ప్రసాదించాడు. వారు 2 పెరిగి పరమేశ్వరుని సేవ చేయడమే పరమ పవిత్రమని భావించి ఆ శివుని కోసం తపస్సు మొదలు పెట్టారు. ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పారు. పర్వతుడు తనని పర్వతంగా మార్చమని, నిత్యం పరమేశ్వరుడు తనపై నివాసం ఉండమని కోరాడు. నందీశ్వరుడు, స్వామి ఎల్లప్పుడూ తనపై యానం చేయాలని కోరుకుంటాడు. దానికి శివుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకుని శ్రీపర్వతం అనే పేరుతో పర్వతాన్ని రూపొందించి దానిపై శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్వతం శ్రీపర్వతం అని, శ్రీగిరి అని కాలక్రమేణా శ్రీశైలంగా రూపాంతరం చెందినదని చెప్తూ ఉంటారు. శ్రీ మల్లికార్జున స్వామి పేరు వృత్తాంతం శ్రీశైలాన వెలిసిన లింగాయుధుడైన మహేశ్వరుడికి మల్లికార్జున అనే పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతు అనే రాజు పరిపాలించేవాడు. సంతానం లేని రాజుకి ఒక అమ్మాయి జన్మించింది. ఆమెను అల్లారు బుద్ధుగా పెంచాడు. జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో రాజు బలగాన్ని తీసుకొని బయలుదేరాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు ఇంకా తిరిగి రావడం లేదు. అలా కొన్ని నెలల తర్వాత రాజ్య విస్తరణ స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు అనంత విజయాలను సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అనంతపురంలో ప్రవేశిస్తున్న ఒక అందమైన కన్య ఎదుట పడింది. అతని మనసు చెలించింది, బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన రాజు ఆ సుందరి చేయి పట్టబోయాడు. అది చూసిన అతని భార్య వాదించింది. ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ మొరపెట్టింది. కామాంధుడైన చంద్రకేతుడు భార్య మాటలు వినిపించుకోలేదు. వద్దు తండ్రి, నేను నీ కూతుర్ని అని చేతులు జోడించి వేడుకుంది. అయినా చంద్రకేతుడు వినిపించుకోలేదు. ఆమెను అసలు కనికరించలేదు. కామవాంఛతో చంద్రమతి వెంట పడ్డాడు. ఆమె రాజధాని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగులు తీసింది. గుహద్వారంను మాటు వేశాడు. గుహలో ఉన్న రాజకుమారి పరమేశ్వరుడికి ప్రార్థించి తనను కాపాడమని వేడుకుంటుంది. వెంటనే శివమహిమ వల్ల చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు. కొండపై నుండి అది దొర్లుతూ పాతాళ గంగలో పడింది. ఆ కారణం వల్లే పాతాళ గంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని నమ్మకం. గుహ నుండి బయటకు వచ్చిన చంద్రమతి గుహ సమీపంలో అద్భుతమైన దృశ్యాన్ని చూస్తుంది. ఒక ఆవు పొదుగు నుండి వేలాడుతున్న క్షీరధారలతో అభిషేకం అవుతున్న శివలింగాన్ని చూసింది. శివాజ్ఞ మేరకు ఆ ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం అర్చించింది. ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లిదండను తన సిగలో నిలవంకకు సురంగకు నడుమన అందంగా ధరించాడట. ఆ విధంగా మల్లికార్జునుడు అన్న వ్యవహారిక నామంతో స్వామివారు కొలువై ఉన్నారు. భ్రమరాంబిక దేవి అన్న పేరు ఎందుకు వచ్చింది అనే విషయం మీద ఒక కథ ఉంది. పూర్వం పరమేశ్వరుని సౌమ్యతకు, పరమేశ్వరుని మనోహరమైన రూపానికి పరవశించిపోయి వివాహం ఆడాలనుకుంది అమ్మవారు. అప్పుడు శివుడు అక్కడే ఉన్న తేనెటీగను చూసి అది విస్మరించే వరకు దానిని అనుసరిస్తే వివాహం ఆడుతానని చెప్పాడు.
దాంతో తేనెటీగ వెంట పరుగు తీసింది అమ్మవారు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు పరుగులు తీస్తూనే ఉంది. ఇక తేనెటీగలు చివరికి శ్రీశైలానికి వచ్చి విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు వృద్ధునిగా వచ్చి, చాలా కాలం గడిచిపోయినందున నేను వృద్ధుడిని అయ్యాను, నేను వివాహానికి తగను అని చెప్పాడు. అప్పుడు అమ్మవారు దాని వల్ల అభ్యంతరం లేదని చెప్పి వివాహానికి అంగీకరిస్తుంది. ఇలా భ్రమరాన్ని అనుసరించడం వల్ల ఆమెకు భ్రమరాంబ అని పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా భ్రమరాంబిక దేవి గుడి వెనుక భ్రమరాంబ యొక్క జుంకారం వినిపిస్తుంది. శ్రీశైల ఆలయాన్ని శివశైలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన లింగాదారులు ఇక సుందరుని పవిత్రంగా కొలుస్తారు. ఏ ఆలయంలో లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజా అధికారాలు నిర్వహించే బాధ్యత శైవార్చకులు. భ్రమరాంబాదేవి యొక్క పూజా బాధ్యతలు నిర్వహించడం ఈ ఆలయంలో మాత్రమే జరిగే సంప్రదాయం. శివపార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యులు జరిపించడం మరో విశేషం. పరివార దేవతలకు, ఉత్సవమూర్తులకు వస్త్రాలంకరణ చేసే విధి చెంచులు అనే తెగవారు నిర్వహిస్తారు. మరో ప్రత్యేకత ధూళి దర్శనం. పాద ప్రక్షాళనలతో పని లేకుండా నేరుగా ఆలయంలో ప్రవేశించి ఆర్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకునే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలో కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశస్థులు ఈ శ్రీశైల ఇతర చారిత్రక ఆధారాలు కూడా వర్తిస్తున్నాయి. బౌద్ధ యుగంలో మహాయాగానికి పూర్వం నుంచే ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉంది అని తెలుస్తుంది. చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ గ్రంథంలో శ్రీశైలం గురించి రాయబడింది. ఆలయం పూర్వ చరిత్రకు సంబంధించి 14వ శతాబ్దానికి సంబంధించిన కాకతీయ ప్రతాపరుద్రుని శాసనమే ప్రాచీనమైనది. ఇది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది. 6వ శతాబ్దంలో కదంబ మయూరవర్మ ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 7వ శతాబ్దం వరకు చాళుక్యులు, ఆ తర్వాత 10వ శతాబ్దం వరకు రాష్ట్రకూటలో శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించారు. రెడ్డి రాజుల కాలంలో పోలయ్య వేమారెడ్డి ప్రభావంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతివృత్తిని కల్పించి తన దేవీరులైన తిరుమలాదేవి, చిన్నమ్మ దేవులతో ఈ క్షేత్రాన్ని దర్శించారు. దేవాలయం ప్రధాన ద్వారం వద్ద గాలి గోపురాన్ని నిర్మించారు. 1777లో మరాఠా వీర కిషోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున ఒక గాలి గోపురాన్ని నిర్మించారు. ఇక్కడ ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీర ఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1696లో దేవస్థానం వారు పడమర గోపురాన్ని నిర్మించి దీనికి బ్రహ్మానంద రాయ గోపురం అని పేరు పెట్టారు. ఔరంగజేబ్ కాలంలో దావుద్ ఖాన్ అనే సేనాని కర్నూలు జిల్లా అని జాగారుగా పొందాడు. అతని సోదరుడు ఇబ్రాహిం ఖాన్ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ శ్రీశైల ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపుర సుందరి వెలిసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగా, మహబూబ్ నగర్ జిల్లాలో వెలిసిన జోగులాంబ శక్తిపీఠమైన ఆలంపూర్ పశ్చిమ ద్వారంగా, కడప జిల్లాలో సిద్ధవటం దక్షిణ ద్వారంగా, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం ఉత్తర ద్వారంగా భావిస్తారు. గిరి పంతువలను దాటి వెళ్తుంటే ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరమని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా కుంభకర్ణుడు కేశప్ప ఆ పరమేశ్వరుణ్ణి సర్వలింగన రూపంలో హటకేశ్వరం, ఆదిశంకరులు పావనం చేసిన పాలధారలు, భీమసేనుడి గదఘాతంలో ఏర్పడిన భీమకొలను, ఇలా ఎన్నో మహత్యమైన ప్రదేశాలు ఉన్నాయి. గంట విభూది, సారంగబావ, నందుల భీమశంకరుల మఠాలు, పశుపతి, నాదలింగం, భూగర్భం, విశ్వామిత్ర మఠాలు ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇక్కడ నందీశ్వరి గురించి ప్రస్తావన ఉంది. బసవన్న అని పిలిచే ఈ పశుపతి వాహనం కలియుగంలో ఒక పెద్ద రంకె వేస్తుందని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అక్కడున్న రోలులో నవధాన్యాలు వేసి ఈశ్వరుణ్ణి స్మరిస్తూ దానిపై ఉన్న నందిని తిప్పుతూ దూరంగా ఉన్న శ్రీశైల మల్లికార్జున ఆలయపు విమానంపై ఉన్న శిఖరాన్ని చూడాలి. అలా చూసినప్పుడు శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదని, ముక్తులవుతారని నమ్మకం. శ్రీశైల పర్వతం భూమి మొత్తానికి నాభి అని అంటారు. అయితే కృతాయుగంలో హిరణ్యకశిపుడి పూజా మందిరం ఈ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి ఇక్కడ సహస్రలింగాన్ని పెట్టి పూజించారు.
ద్వాపర యుగంలో పాండవులు ద్రౌపది క్షేత్రంలో శివలింగాలను పెట్టి పూజించారు. వీరు ప్రతిష్ఠించిన శివలింగాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఇక కలియుగంలో మానవుల కోరికలు తీర్చడానికి మహాశివుడు ఇక్కడే కొలువై ఉండగా ఇలా 4 యుగాలు చెప్పుకునే విధంగా చరిత్ర కలిగిన ఏకైక పుణ్యక్షేత్రమే శ్రీశైలం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.